హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి మైసూర్ బోండం పల్లీల చట్నీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇంట్లో చేసుకుంటే కనుక మన ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు. ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా స్మూత్గా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, జీలకర్ర, వంట సోడా, పెరుగు, మైదా పిండి, వాటర్, కొన్ని 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసేసాను, పచ్చిమిర్చి ముక్కలు వేసేసాను, అల్లం ముక్కలు వేసేసాను, జీలకర్ర వేసేసి, వంట సోడా వేసేసి, ఇప్పుడు పెరుగు అనేది వేసేసి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసేసుకోవాలి. ఈ విధంగా కొన్ని వాటర్ వేసిన తర్వాత 1 కప్పు మైదా పిండి అనేది వేసేసుకోవాలి. మైదా పిండి వేసేసి మంచిగా ఈ విధంగా కలుపుకుంటూ వాటర్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. చూడండి, మంచిగా మైదా పిండి అన్నీ మంచిగా కలిసేటట్టు బాగా కలిపేసుకున్న తర్వాత మైదా పిండి ఈ విధంగా మనం చేత్తోనే ఈ విధంగా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసేసి బాగా మంచిగా పిండిని అనేది కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా వేసేసి ఈ విధంగా మనం పిండి అనేది కలుపుకునేటప్పుడు ఎంత మంచిగా కలిపితే కనుక అంత మంచిగా వచ్చేస్తుంది అన్నమాట. పిండి కూడా మంచిగా నానుతుంది. స్మూత్గా అనేది మనకు మైసూర్ బజ్జీ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా ప్లేటు వేసేసి పక్కకి 1 గంట పైన వదిలేయాలన్నమాట. నేను 1 గంట తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం మైసూర్ బొండం అనేది వేసుకోవాలి. ఇప్పుడు వాటర్లో చెయ్యి అద్దుకొని ఈ విధంగా మైసూర్ బోండా వేసేది చూడండి. ఈ విధంగా మనం ఏళ్ళతోటి ఈ విధంగా తీసుకొని 2 బటన్ వేలు, చూపుడు వేలు ఈ విధంగా పెట్టేసుకొని మనం మైసూర్ బొండం అనేది ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. నాకు ఆ విధంగానే వేసాను. ఈ విధంగా వేయడం వల్ల మనకు రౌండ్గా వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా ఆయిల్లో వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత మనం మైసూర్ బొండం అనేది ఈ విధంగా గరిటెతోటి పైన రౌండ్గా ఈ విధంగా అంటూ ఉంటే కనుక మనకు మంచిగా రౌండ్గా వచ్చేస్తాయి అన్నమాట. ఫస్ట్ అనేది ఈ విధంగా తిప్పేసి ఈ విధంగా గరిటెతోటి అంటున్నాను అన్నమాట. ఈ విధంగా కొంచెం కాలిన తర్వాత పక్కకు అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా 2 సార్లుగా మైసూర్ బొండం అనేది కాల్చుకుంటే కనుక మనకు బాగా కరకరలాడుతూ గోల్డెన్ కలర్లో వచ్చేస్తాయి అన్నమాట. ఒకసారి కాలినోటి తీసేసాను. ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ బాగా మంచిగా వేడైన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాటర్లో అద్దేసుకొని ఈ విధంగా చూడండి, ఆ విధంగా పిండి అనేది తీసేసుకోవాలి. తీసేసుకొని మనం బొటన వేలు, చూపుడు వేలు ఈ విధంగా పట్టేసుకొని దాన్ని మధ్యలో నుంచి ఈ విధంగా బొండం అనేది వదలాలి. చూడండి, ఈ విధంగా ఒక్కొక్కటి వేస్తుంటే పైకి ఆయిల్ కాగి ఉంది కాబట్టి పైకి అనేది తేలుతున్నాయి. ఈ విధంగా మైసూర్ బొండం అనేది మొత్తం అనేది వేసేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా స్మూత్గా అనేది వచ్చేస్తున్నాయో. ఒకసారి ట్రై చేయండి. నాకు కూడా రౌండ్గా అనేది షేప్ అనేది రాకుండా కానీ మైసూర్ బోండాలు అనేది చాలా మంచిగా ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనం ట్రై చేస్తూనే ఉంటే కనుక ఏ పనైనా రాదు అనకుండా వస్తాయి అన్నమాట. మనం ట్రై చేయకుంటే కనుక అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా గెరెట్తోటి పైన ఈ విధంగా అనుకుంటూ సిమ్లోనే పెట్టి ఫ్రై అనేది చేసేసుకోవాలి. హైలో పెట్టకుండా ఈ విధంగా సిమ్లోనే పెట్టి మంచిగా మైసూర్ బొండాలు అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా తిప్పుతూ లైట్ కలర్లో మారాయి. ఈ విధంగా ఒక సైడు కాలిన తర్వాత ఒక సైడ్ అనేది తిప్పేస్తున్నాను.
ఈ విధంగా తిప్పుతూ మళ్ళీ ఆ విధంగా అనుకుంటూ కలుసుకోవాలన్నమాట. ఇప్పుడు రెండోసారి కాలినోటి కూడా ఒక లైట్ కలర్లోకి వచ్చినాయి. ఆ తర్వాత వచ్చేసి పక్కకు అనేది తీసేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అనేది అన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ సారి వేసుకున్న బోండాలు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది మంచిగా వేడైన తర్వాత మనం ఫస్ట్గా తీసిన బొండం అనేది వేసేసుకుంటే కనుక బాగా లైట్ గోల్డ్ కలర్లో కాలుతాయి. మనకు మంచిగా లోపల కూడా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు మొత్తం అనేది ఫస్ట్ కాలినోటి వేసేస్తున్నాను. ఈ విధంగా రెండోసారి కాల్చేటప్పుడు కూడా సిమ్లెకల్లే పెట్టి ఫ్రై అనేది చేసుకోండి. ఇప్పుడు రెండోసారి కూడా ఫ్రై అనేది చేసేస్తున్నాను. ఫస్ట్ సారి తీసినోటి కొంచెం చల్లారి ఉంటాయి కాబట్టి రెండోసారి కాలేదానికి కూడా మంచిగా ఉంటాయని చెప్పేసి ఈ విధంగా వేసేసి కలుపుతున్నాను అన్నమాట. ఈ విధంగా గెరటితోటి తిప్పుతూ ఉంటే కనుక ఒక సైడు కాలినోటి కూడా మళ్ళీ తిరిగి కాలుతాయి అని చెప్పేసి ఈ విధంగా తిప్పుతూ ఈ విధంగా మంచిగా కాల్చేసుకోవాలి. కొంతసేపు కాలిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా తీసినట్టు కూడా లైట్గా కాలి పెట్టినాయి కదా, అవి కూడా వేసేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా మొత్తం మైసూర్ బొండాలు అనేది వేసేసి కిందికి మీదికి తిప్పుకుంటూ మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాలనిస్తే కనుక మనకు మంచిగా బొండం అనేది లోపల సైడ్ కూడా మంచిగా ఉడుకుతుంది. మనకు టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కనుక కొత్తగా చూసే వాళ్ళు అయినా కానీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే కనుక నేను పెట్టిన వీడియోస్ అనేది మీకు కంటిన్యూగా వస్తూ ఉంటాయి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి. ఈ విధంగా మైసూర్ బొండం అనేది రెడీ అయిపోయింది. దీంట్లోకి పల్లీల చట్నీ కూడా ఉంటే కనుక టేస్ట్ అనేది అదిరిపోతుందన్నమాట. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా మన పిల్లలకు స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్ లాగా ఇచ్చినా కానీ మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఈ విధంగా చట్నీలోకి పల్లీల చట్నీలోకి విధంగా ముంచుకొని తింటే గన మరింత కమ్మగా రుచిగా ఉంటాయి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.